వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఉక్రెయిన్ వార్ సమయంలో ఎంత హైక్ చూసినామో గోల్డ్ రేట్‌లో, దానికి మించే పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. అయితే పెరిగి ఎంత వరకు హై గ్రోత్ ఉంటదో, అంతే త్వరగా కూడా పడిపోయే అవకాశం ఉంది. సో, ఈ యుద్ధ సమయంలో గోల్డ్ పైన పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ జోన్‌లో ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా షేర్స్‌లో నుంచి గోల్డ్ అండ్ సిల్వర్‌కి కన్వర్ట్ అవుతున్నారు. సో, అందుకని ఈ సమయంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, లేదంటే కొన్న గోల్డ్ అమ్మాలి అనుకుంటే మాత్రం వాటిని హోల్డ్ చేసి పెట్టుకోవడమే లాభం అంటున్నారు. ఎందుకంటే ఇవాళ అమ్మేసిండ్రు అనంటే రేపటి రేట్ ఇంకోలాగా ఉంటదని. సో, అందుకనే ఈ యుద్ధానికి సంబంధించిన క్లియర్ అయ్యే వరకు, లేదంటే ఆ ఎఫెక్ట్ మార్కెట్ పైన తగ్గేంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్‌ల పైన ఎటువంటి పెట్టుబడులు, ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోవడం ఉత్తమం అంటారు. సో, ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే అట్లా. కానీ ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్. విపరీతంగా గోల్డ్ పెరిగిపోతుంది. ఇక గోల్డ్ రేట్లు చూస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. సో, ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది. మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు కూడా పెళ్ళిళ్ళ సీజన్. విపరీతమైన పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు. సో, గోల్డ్ రేట్ కాస్త తగ్గితే కొన్నవాళ్ళు కొంతమంది ఆల్రెడీ కొంత గోల్డ్‌కి మాట్లాడేసుకొని ఆర్డర్‌లు ఇచ్చిన వాళ్ళు ఇంకొంతమంది. సో, అక్కడ వ్యాపారులు నష్టం. సో, చేసి ఇవ్వలేము అదే రేటుకని వ్యాపారులు, లేదు ఇవ్వాలంటూ కస్టమర్. ఒక గందరగోళమైన పరిస్థితి మార్కెట్‌లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 10 గ్రాములలో ఒక 10 గ్రాములలో రింగులు చెయ్యాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు, వాళ్ళు ఒక 50,000 లేదంటే రూ. 1,00,000 అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళుంటారు. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ మారింది, పెరిగింది. కానీ అదే రేట్‌కి ఇయ్యు అంటే షాప్ వాడు ఇచ్చే పరిస్థితి లేదు. షాప్ అయినా అసలే ఇవ్వడు. కంసాలి దగ్గరకొచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కంసాలి గూడా రేట్ మారింది, రేట్ పెరిగింది విపరీతంగా. అంత నేను బేరీజ్ చేసుకోలేను గాబట్టి నేను ఇయ్యలేను. మీరు అడ్వాన్స్ ఇచ్చిన విషయం వాస్తవమే గానీ, అప్పుడు నేను గోల్డ్ తీసుకోలేదని చెప్పడం. ఇక్కడ కస్టమర్ ఆల్రెడీ నాకేం సంబంధం, నేను ఆర్డర్ ఇచ్చినా, డబ్బులిచ్చినా ఆర్డర్‌కి సంబంధించి అడ్వాన్స్ కాబట్టి అదే రేట్‌లో నాకు గావాలని కస్టమర్ కూర్చోడం. ఈ ఇద్దరి మధ్యలో గొడవలు కనిపిస్తున్నాయి. కంసాలి దుకాణంలో, జనరల్ బజార్ లాంటి, పౌడ్ బజార్ లాంటి, సికింద్రాబాద్ దగ్గర మార్కెట్‌లలో అండ్ బేగం బజార్. సో, ఇది ఒక గందరగోళ పరిస్థితి ఉంది. ఇక జ్యువెల్లరీ షాప్‌లలో అయితే డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి కాబట్టి, అక్కడ వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ కొంతమంది ఎవరైతే స్కీమ్స్ వేస్తుంటారో, గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఆ స్కీమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకొక లాభమే చేకూరే పరిస్థితి ఉంటది. కానీ గోల్డ్ రేట్ విపరీతంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ స్కీము ఈ రేట్ తోటే వాళ్ళు గోల్డ్ పర్చేస్ చేయాల్సి ఉంటది కాబట్టి, సో, రూ. 1,00,000 ఉన్నప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసుంటే ఇవాళ రూ. 1,78,000 పలుకుతుంది బంగారం. సో, రూ. 1,00,000కి తులం ఉన్నప్పుడు వచ్చే గోల్డ్‌కి అండ్ రూ. 1,78,000 ఉండే రూ. 78,000 ఉండే గోల్డ్‌కి వ్యత్యాసం ఉంటుంది. సో, అట్లా స్కీమ్ వేసిన వాళ్ళు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు గోల్డ్ క్వాంటిటీ వాళ్ళకి తగ్గుతుంది. సో, అట్లా స్కీమ్ ఎండ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. తీసుకోకపోతే ల్యాప్స్ అయిపోతుంది. సో, ఇట్లాంటి పరిస్థితులు గందరగోళంగా మార్కెట్‌లో ఎవరైతే పర్చేస్ చేస్తుంటారో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళ పైన కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనందరూ కూడా తెలిసిందే. ఇరాన్ పైన ప్రకటించిన యుద్ధం ఇరాక్. అండ్ ఇరాక్‌కి సపోర్టివ్‌గా యూఎస్ఏ. దాన్ని ప్రతిఘటిస్తూ, ఎందుకంటే ఇరాన్ సంబంధించిన సుపీరియన్ ఖామ్నేని చంపేయడం, దానికి సంబంధించిన సంఘీభావ ర్యాలీలు కూడా మనం నిన్నంతా హైదరాబాద్‌లో చూసినాం. హైదరాబాద్ టు కాశ్మీర్ వరకు కూడా ర్యాలీలన్నీ తీస్తున్నారు సంఘీభావంగా. యూఎస్ఏ తీరుని, యూకే తీరుని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ భారతదేశం దీనికి సంబంధించిన స్టాండ్ ఏందో ఇప్పటివరకు చెప్పలేదు. సో, అది అట్లా పక్కన పెడితే, ఇరాన్ ప్రతి చర్యలు పాల్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ సుపీరియర్‌ని చంపారు. ఒక్కసారిగా 5 దేశాల పైన విరుచుకుపడ్డ పరిస్థితి. ప్రశాంతంగా ఉండే అబుదాబి గూడా ఇవాళ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. దీంతో స్టాక్ మార్కెట్ పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో, దుబాయ్ చాలా ప్రశాంతంగా ఉంటది అండ్ ట్రేడింగ్‌కి సెంటర్ ఆఫ్ ప్లేస్ అది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ట్రేడింగ్‌కి సెంటర్ ఆఫ్ చెప్పుకోవాలన్న పరిస్థితుల నుంచి యుద్ధానికి సెంటర్ ఆఫ్ అని చెప్పుకునే పరిస్థితికొచ్చింది. క్షిపణుల్లో ప్లేట్ పడిపోయి అక్కడ దుబాయ్‌లో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అక్కడ ప్రభుత్వం దాన్ని అఫీషియల్‌గా కూడా ప్రకటించింది. ఇట్లాంటి ప్రతిఘటనలు మేము అస్సలు ఊరుకోము అంటూ కూడా ఇరాన్‌కి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ పరిస్థితులు వరల్డ్ వార్ 3ని తలపిస్తున్నాయి. వరల్డ్ వార్‌ని 3ని తలపిస్తుంది. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి రేట్లకి ఇంకా రెక్కలొస్తాయి. యుద్ధ భూమిలో శకునుల కంటే వేగంగా కూడా ఈ రేట్లు పెరిగే అవకాశం ఉన్నాయి అనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రేట్లు పెరగడానికి కారణం కేవలం యుద్ధం అండ్ దాంతో పాటు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ గోల్డ్ అండ్ సిల్వర్‌లకి షిఫ్ట్ కావడమే ముఖ్య కారణం. అయితే శుక్రవారం రోజు
నార్మల్‌గా ఉన్నా, ఎప్పుడైతే యుద్ధ వాతావరణం, యుద్ధానికి సిద్ధమని 2 దేశాలు ప్రకటించుకోవడం, 12 రోజుల పాటు 2 దేశాల మధ్య జరిగిన కవ్వింపు చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఇక యుద్ధానికి మేము సిద్ధం అని ప్రకటించడమే ఆలస్యం. ఏకంగా బంగారం 7,000 అండ్ దాంతో పాటు వెండి 3,00,000 వరకు చేరింది. అంటే బంగారం 7,000 పెరిగింది. అండ్ దాంతో పాటు 25,000 వెండి పెరిగి 3,00,000 మార్క్‌ని టచ్ చేసింది. అది శనివారం రేట్. ఇక శనివారం ఎట్లాంటి ట్రేడ్స్ ఉండే, ఆదివారం ట్రేడ్స్ ఉండే కాబట్టి అది స్థిరంగా ఉంది. కానీ ఇవాళ మార్కెట్ స్టార్ట్ అవుతూనే బంగారం రూ. 4,380 పెరిగింది. అండ్ వెండి దాదాపు 3,00,000 నుంచి 3,25,000కి జంప్ చేసే పరిస్థితి. అయితే ఈ యుద్ధానికి సంబంధించి ముగింపో లేదంటే ఎవరైతే ఇన్వెస్టర్లు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్స్ నుంచి షిఫ్ట్ చేయడమో ఏదైనా ఘటన జరిగే వరకు ఇవి ఇలాగే కంటిన్యూ అయితాయి. ఇంకా ఇదే ట్రెండ్ గనక కంటిన్యూ అయితే ఇప్పుడుండే బంగారం చేరువలో ఉండబోతుంది. ఇక 2,00,000కి టచ్ చేయబోతుంది అని మనం మాట్లాడుకునే మాటలన్నీ బంగారం రూ. 1,00,000 నుంచి 2,00,000 అవుతదా అని ఆశ్చర్యపోయినాం. 2,00,000కి ఇక రేపో మాపో టచ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ యుద్ధ వాతావరణం, యుద్ధం ఇంపాక్ట్ వల్ల కేవలం ఒక 10 రోజులలో 4,00,000 వరకు కూడా బంగారం చేరే అవకాశం ఉంది. ఇక వెండి లెక్కకి మించని రేటే అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3,25,000 చిల్లర రూపాయలు కేజీ పలుకుతున్న వెండి 5,00,000 పోయినా, 6,00,000 వరకు కేజీ పోయినా ఆశ్చర్యపోని పరిస్థితులు అట్లాంటి సిట్యుయేషన్స్ మార్కెట్‌లో ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో. అయితే ఇది మాత్రమే కాదు. ఇప్పుడు ఇరాన్ మిడిల్ ఈస్ట్ పైన చేస్తున్న దాడుల్లో భాగంగా క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన నిలువల పైన చేస్తున్న దాడుల్లో అడ్డగింపు వల్ల భారత్‌కి భారీ నష్టం చేకూరబోతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ పైన ఇంపాక్ట్ పడిపోతుంది. మళ్ళీ రేట్స్ కూడా సైమల్టేనియస్‌గా ఒకటితో ఒకటి క్లే చైన్ లింక్డ్‌గా ఉంటాయి. సో అట్లా మళ్ళీ ఆ రేట్స్ కూడా పెరగబోతున్నాయి. సో ఈ యుద్ధ వాతావరణం ఇంపాక్ట్‌తో అటు గోల్డ్, సిల్వర్ పైన మాత్రమే కాదు క్రూడ్ పైన కూడా ఇంపాక్ట్ చూపియబోతుంది. సో ఇట్లా బంగారం, వెండి రేట్లకి అడ్డు అదుపు లేకుండా రానున్న 10 రోజుల్లో అంచనాకి మించి కూడా పెరుగుతది. సో పెరుగుతది అని చెప్పినాం కదా! సరే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిగుంటది కదా! మనకు మంచి లాభాలు వస్తాయి కదా! అని అనుకున్న సందర్భంలోనే ఏ క్షణానైనా కూడా మళ్ళీ టపేల్న పడిపోయాయి. ఇప్పుడు 2,00,000 చెరువులో ఉండే గోల్డ్ ఏ క్షణమైనా 1,00,000 కావచ్చు, 1,50,000 కూడా అయ్యే అవకాశం ఉంటది. అండ్ రూ. 3,25,000 పలుకుతున్న ఈరోజు వెండి రేట్ పైన కూడా ఇంపాక్ట్ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పడే అవకాశం ఉంటది. ఇన్‌కేస్ మళ్ళీ అట్లాంటి ఇంపాక్ట్స్ ఏవైనా చూస్తే 25,000 పెరిగిన వెండి మాట్లాడుకుంటున్నాం మనం. ఏకంగా 50,000 తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అందుకనే ఈ యుద్ధాల నేపథ్యంలో వాటిపైన పెట్టుబడులకి ఎంత దూరంగా ఉంటే మన స్టాక్స్ కావచ్చు అండ్ దాంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ అంత సురక్షితంగా ఉంటాయి అంటున్నారు అనలిస్టులు. నిజంగా ఈ సమయంలో మేము పెట్టుబడి పెట్టాలి, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి అంటే గోల్డ్, సిల్వర్ జోలికి పోకుండా కాపర్ జోలికి పోతే బెటర్. కాపరు ఈ యుద్ధాలకి సంబంధం లేకుండా గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ వస్తుంది. అంటే పెరిగితే ఒకేసారిగా 10,000 తగ్గితే ఒకేసారిగా 12,000 తగ్గడం గాదు. సో, దానికి మించి అండ్ ఒక గ్రాడ్యుయల్ ఒక గుడ్ ఇండికేషన్‌గా రెడ్ గోల్డ్ పెరుగుతుంది. సో, నిజంగా వెంటనే మేము ఇన్వెస్ట్ చేయాలి, మాకు మంచి లాభాలు రావాలి అని అనుకుంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా కాపర్‌లో పెట్టుబడి పెడితే మంచిదంటున్నారు. దానికి ఒక పెద్ద ఎగ్జాంపులే హిందుస్థాన్ కాపర్‌ని కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా కాపర్‌లో ఉండబోతుంది. అండ్ ఎన్ని యుద్ధాలు జరిగినా స్మార్ట్ గ్యాడ్జెట్స్ వినియోగం అయితే ఆగదు. స్మార్ట్ గ్యాడ్జెట్స్ తయారీ అయితే ఆగదు. అండ్ చిప్‌ల వినియోగం అయితే ఆగదు. ఏఐ టెక్నాలజీ పెరుగుతుంది ప్రతి దేశంలో కాబట్టి ఏఐ టెక్నాలజీకి సంబంధించిన డేటాబేస్ అయితే మారదు. ఆ డేటాబేస్‌లో వినియోగించే కాపర్ అయితే మారదు. సో పవర్ గ్రిడ్స్ వినియోగం ఆగదు. సో అందులో ఉపయోగించే కాపర్ ఆగదు. సో ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నారు అనలిస్టులు. ఇక నిజంగా వెంటనే పెట్టుబడి పెట్టాలి, మంచి లాభాలు ఉన్నాయంటే గోల్డ్, సిల్వర్ వైపు కాకుండా కాపర్ వైపు చూస్తే బెటర్ అంటున్నారు. సో ఈ యుద్ధాలు ఆగే వరకు లేదంటే యుద్ధాల్లో ఏదైనా ప్రతిచర్యలు కావచ్చు, మిగతా దేశాల రియాక్టెన్స్ కావచ్చు, ఇట్లా ఒక వరల్డ్ వార్ 3ని తలపించే పరిస్థితిలో జరుగుతున్న యుద్ధాలకి వల్ల బంగారం, వెండి ధరల్లో అయితే విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ గ్రాడ్యుయల్‌గా పెరిగిన వెంటనే తగ్గే అవకాశం కూడా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.